జిల్లా పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్, ఎస్సీ కాలనీలో డయేరియా ప్రాంతాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగూరు నారాయణ, గురజాల శాసనసభ్యులు ఎర్రబతినేని శ్రీనివాసరావు పర్యటించారు. లెనిన్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించవలసిందిగా మంత్రి నారాయణ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం లెనిన్ నగర్, మారుతి నగర్లోని డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో శానిటరీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో సిబ్బందితో కలిసి పూడిక పనులను చేశారు. అన్ని కాలనీ పూడిక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో చేతి పంపుల ద్వారా వచ్చే నీటిని ల్యాబ్కు పంపించామని, నీటిలో నైట్రేట్ ఉండటం గుర్తించామన్నారు. నైట్రేట్ నీటిని తాగటం వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరిగి ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. వెంటనే ఆ బోర్లన్నింటినీ మూసివేయించమన్నారు. సీఎం చంద్రబాబుతో డయేరియా అంశంపై రివ్యూ మీటింగ్ జరిగిందని, రోజుకు 3 సార్లు స్థానిక ఎమ్మెల్యేతో సీఎం మాట్లాడుతున్నారని, ఈ ప్రాంతాల్లో ఉన్న 15 కిలోమీటర్ల మురికి కాలువల పూడికలు తీయటానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే వెంట సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనౌన్స్మెంట్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. మొత్తం అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు వచ్చేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారు చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా తెచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లో పోవడం, అది ట్యాంకుల్లో రావటం, ట్యాప్లో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్ట్ చేయించారు. అంతకుముందు కొన్నిట్లో టెస్ట్ చేస్తే ఒక బోర్లో నైట్రేట్ ఉంటుంది. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనౌన్స్మెంట్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. మొత్తం అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే